ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ యొక్క తెలుగు మీనింగ్స్ ఏంటో మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆల్ రైట్. ఐ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. ఐఎమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. I should finish the project on time. Last example, I must finish the project on time. ఈ 4 ఎగ్జాంపుల్స్కి 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయా? సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఈ 4 ఎగ్జాంపుల్స్కి ఒకే ఒక తెలుగు మీనింగ్ అయితే వస్తుంది. ఆ తెలుగు మీనింగ్ ఏంటంటే, నేను ఆ ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయాలి. నేను ఆ ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయాలి. మరి ఈ ఒకే ఒక ఎగ్జాంపుల్ని ఈ 4 వేస్లో చెప్పడానికి రీజన్ ఏంటి? రైట్. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, ఐ ప్రొవైడెడ్ ఏ కలర్ ప్యాటర్న్ హ్యావ్ టు, యామ్ టు, షుడ్ అండ్ మస్ట్. వీటన్నిటిని యూజ్ చేసి ఒకే ఒక మీనింగ్ మనం తెలుగులో చెప్తున్నాం. మరి వీటి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోటీస్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు. ఈ హ్యావ్ టుని మనం సబ్జెక్ట్స్లో ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఈ హ్యాస్ టుని మనం సబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మరి దీని యొక్క సెంటెన్స్ యూసేజ్ ఎప్పుడు చూడండి. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఆబ్లిగేషన్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఆబ్లిగేషన్ అంటే బయట నుండి మనకు అవుట్ సైడ్ నుంచి ఒక ఫోర్స్ అనేది ఉంది, ఏదైనా ఒక పనిని చేయాలి అనే ఫోర్స్ ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, ఒక ఫోర్స్ ద్వారా మనం ఒక పనిని చేయాలి అని తెలిపేస్తుంది. అలానే సెకండ్ వన్ చూడండి, యామ్, ఈజ్, ఆర్, టు. యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు. ఈ యామ్ను మనం ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు అండ్ ఆర్ను వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ యామ్, ఈజ్, ఆర్, టుని మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఫార్మల్ ఆబ్లిగేషన్ ఆర్ ఫార్మల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాలి, ఏదైనా ఒక పనిని బాధ్యతగా చేయాలి అంటే ఎలాంటి ఫోర్స్ లేకుండా ఆ పని చేయటం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను ఆ పనిని చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ మోటో ఉన్నట్లయితే మనం ఈ యామ్, ఈజ్, ఆర్, టు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, షుడ్. ఈ షుడ్ అనేది ఒక మోడల్ వర్బ్. దీన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే సజెషన్ ఆర్ అడ్వైస్. సజెషన్ ఆర్ అండ్ అడ్వైస్ అంటే ఏదైనా ఒకటి చేయడం మంచిది, ఏదైనా ఒకటి చేయడం మంచిది లేదా ఏదైనా ఒకటి చేయాలి అంటే ఒక అడ్వైస్ని ఇచ్చే సిచ్యువేషన్లో మనం ఈ షుడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ హియర్, మస్ట్. ఈ మస్ట్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే స్ట్రాంగ్ నెసెసిటీ ఆర్ అర్జెన్సీ. స్ట్రాంగ్ నెసెసిటీ ఆర్ అర్జెన్సీ అంటే ఏదైనా ఒక పనిని తప్పనిసరిగా చేయాలి అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ అవసరం అనేది ఉంది, నెసెసిటీ అనేది ఉంది అండ్ ఆ పని చేయడం అనేది అర్జెన్సీ, చాలా అర్జెంట్ ఆ పని చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ మస్ట్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. హీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. హీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours అంటే అతను 3 గంటల్లోగా ఎగ్జామ్ని రాయాలి. మరి ఇక్కడ హ్యాస్ టు అనేది ఉంది కాబట్టి దీని ఇంటెన్షన్ ఏమవుతుంది? దెర్ ఈస్ ఎ ఫోర్స్, అక్కడ ఒక ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ని 3 hours మనం రాయటం అనేది ఒక ఫోర్స్ అనమాట. సో హీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. అతను 3 గంటల్లోగా అతను ఎగ్జామ్ని రాయాలి అంటే ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. హీ ఈజ్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours అంటే ఆ ఎగ్జామ్ రాయటం అనే టాస్క్ ఏదైతే ఉందో విదిన్ 3 hoursలో అతను చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఒక అప్లికేషన్, అతను ఆ పనిని ఎగ్జామ్ రాయటం అనే పనిని బాధ్యతగా తీసుకొని చేయాలి కాబట్టి హీ ఈజ్ టు రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours అంటే అతను 3 గంటల్లో ఎగ్జామ్ని రాయాలి. ఈ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది తెలుగులో. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, హీ షుడ్ రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. హీ షుడ్ రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours అంటే అతను ఎగ్జామ్ని 3 గంటల్లో రాయటం మంచిది, అతను ఎగ్జామ్ని 3 గంటల్లో రాయాలి. సో ఇక్కడ అడ్వైజ్ ఇస్తున్నాం అనమాట, ఒక అడ్వైస్ ఆర్ సజెషన్ అయితే ఇస్తున్నాం. అతను 3 గంటల్లో ఎగ్జామ్ రాయడం మంచిది, అతను 3 గంటల్లో ఎగ్జామ్ రాయాలి అంటే ఒక అడ్వైస్ ఆర్ సజెషన్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్,
హీ మస్ట్ రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. హీ మస్ట్ రైట్ ది ఎగ్జామ్ విదిన్ 3 hours. అంటే అతను 3 గంటల్లో ఎగ్జామ్ని తప్పనిసరిగా రాయాలి. అతను 3 గంటల్లో ఎగ్జామ్ని తప్పనిసరిగా రాయాలి. సో ఇక్కడ మస్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ స్ట్రాంగ్ నెసెసిటీ ఆర్ స్ట్రాంగ్ అర్జెన్సీ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ మస్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, యామ్ ఈజ్ ఆర్ టు, షుడ్ అండ్ మస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని, దాని ఇంటెన్షన్ బేస్ చేసుకొని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.